2004 నుంచి 2014 వరకు మీ 10 సంవత్సరాల కాలంలో పేదలకు ఇచ్చిన సబ్సిడీ మొత్తం 372 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15 సంవత్సరంలో 322 కోట్ల రూపాయలు ఒకటే సంవత్సరం. 2015-16 సంవత్సరంలో ఒకటే సంవత్సరానికి 335 కోట్ల రూపాయలు. 2016-17 సంవత్సరంలో 745 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిన అధ్యక్ష. మొత్తం కలిస్తే వారి 10 సంవత్సరాల కాలంలో 372 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలోనే మొత్తం ఆర్థిక పరంగా 1402 కోట్ల రూపాయలు రిలీజ్ చేశామని చెప్పి మీ ద్వారా మనం చేద్దాం అధ్యక్ష. మళ్ళీ నా సమాధానంలోనే గౌరవనీయులు జానారెడ్డి గారికి మరొకసారి చూసుకోండి. 5,07,480 దరఖాస్తులు వచ్చినాయని, దాంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్ పరంగా కూడా అధ్యక్ష నేను చెప్పిన అధ్యక్ష 15-16 సంబంధించి 3,541 మైనార్టీలది అధ్యక్ష. 42,943 ఇది షెడ్యూల్ కులాలకు సంబంధించి అధ్యక్ష. ఎస్టీల కోసం 3,285, అదేవిధంగా బీసీల కోసం అధ్యక్ష 25,630 అధ్యక్ష. అధ్యక్ష గౌరవ మంత్రి గారికి నేను వారు సరిగా వినట్టుఉంది అధ్యక్ష. నేను అన్నది ఏంటంటే 2014-15 సంవత్సరానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ కూడా చెప్పమని చెప్తా అధ్యక్ష. గంత అధ్యక్ష Please silence. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం అయిన తర్వాత చెప్పాలి. జానారెడ్డి గారు ఒక్క నిమిషం, వారు మీరు అన్నదానికి సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు అడిగిన దానికి ప్లీజ్ సైలెన్స్. అధ్యక్ష నేను అన్నది మార్జిన్ మనీ సంబంధించి పేదలు అప్పు తెచ్చుకుంటారు. 2 రూపాయలకు 3 రూపాయలు 4 రూపాయలకు అప్పు తెచ్చుకుంటారు. బ్యాంకులలో కట్టిన తర్వాత గ్రౌండ్ కాకపోతే నెగిటివ్ అవుతుంది. 2014-15లో కొంత గ్రౌండ్ కాకుండా ఉన్నాయి, కొన్ని గ్రౌండ్ కాకుండా ఉన్నాయి. 15-16 సంబంధించి కూడా కొన్ని గ్రౌండ్ కాకుండా ఉన్నాయి. అవి పూర్తిగా గ్రౌండ్ కావాలి. గ్రౌండ్ అయిన తర్వాత 2016-17 సంవత్సరానికి మనం ఇంకా టైం ఉంది కాబట్టి మనం తప్పకుండా ఇచ్చుకుందాం. యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని కూడా ఇచ్చుకుందామని చెప్పి మేము చెప్పినాం అధ్యక్ష. అంతేగాని ఏదో 2016-17 సంవత్సరంలో మీకు యాక్షన్ ప్లాన్ ఉందా లేదా, 2016-17 ఇస్తారా లేదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంకల్పం ఉంది కాబట్టే, ఈ ప్రజల బతుకులు బాగుపడాలనేటువంటి ఇష్టం ఉంది కాబట్టే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సబ్ కమిటీ వేసింది కాబట్టే వేయడమే కాకుండా 30,000 ఒక పర్సన్కి మీరు. కానీ ఇవాళ 5 లక్షల రూపాయల సబ్సిడీ ఎందుకు పెట్టుకున్నాం? ఇవ్వని ప్రభుత్వం అయితే ఎందుకు ఈ సబ్ కమిటీ వేసుకుంటాం? ఇవ్వని ప్రభుత్వం అయితే 30,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు ఎందుకు పెట్టుకుంటాం? ఆలోచన చేసుకోండి మీరు. मैं बार बार यही कह रहा हूं साहब, मैं आपकी तायद, किसी की तायद आप नहीं कर रहे हैं बोल रहे हैं साहब, लेकिन मैं तो आपकी तायद कर रहा हूं. आप मेरी भी तायद नहीं कर रहे हैं क्या बताइए? मैं कहा कि आप बीजेपी की वकालत कर रहे हैं, मैं ये बात बोला साहब मैं.